గుమ్మల దెబ్బ నుంచి సాయంత్రం కృష్ణాపట్నం వరకు మన బిజినెస్ ఎలా జరిగిందో చూసేద్దామండి. వెల్కమ్ టు యూట్యూబ్ వాణి నాన్నతో సరదాగా ఛానల్ కి. ముందు రోజు నైట్ మనం స్టే చేసిన ప్లేస్ కి బాయ్ చెప్పి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. గుమ్మల దెబ్బలోనే కట్టెల పొయ్యి మీద చేసేది బెస్ట్ టిఫిన్ సెంటర్ లో అయితే టిఫిన్ చేసాం. కావాలంటే వీడియో మన ఛానల్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఈ రోజు మన మొదటి బోనీగా ఈ టిఫిన్ సెంటర్ వాళ్ళే మన దగ్గర ఒక 2 ట్రాక్ ప్యాంట్స్ అయితే పర్చేస్ చేశారు. ఆ మొదటి బోనీ వల్ల బిజినెస్ అయితే ఊపందుకుంది. ఇక్కడ బిజినెస్ ముగించుకున్నాక ముత్తుకూరు పల్లెలోకి వెళ్ళాలంటే పోర్ట్ రూట్ ద్వారానే వెళ్ళాలి. అందుకే తమిళపట్నంలో ఉండే మా మురళన్న అయితే పిలిపించాను. ఆయన హెల్ప్ ద్వారా ఎంట్రీ అయితే ఫ్రీగా దొరికింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బండ్లో పెట్రోల్ అయిపోతే ఇద్దరం కలిసి బ్రిడ్జి అవతల వరకు నడిచైతే వెళ్తున్నాం. పోర్ట్ అందాలు చూసుకుంటూ అలా వ్యాన్ ఎక్కి మా నాన్న దగ్గరికి అయితే పికప్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. పోర్ట్ అందాలు మీరు కూడా చూడాలనిపిస్తే చూసేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పొడవుదంతా కూడా గోడౌనే. ఎదురుగా మీకు కనిపిస్తున్న మినీ తాజ్ మహల్ ఆదాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. మొత్తానికి పోర్ట్ అయితే చాలా సేఫ్ గా అయితే దాటేసాం. ఇప్పుడు మన బిజినెస్ ప్రయాణాన్ని కృష్ణాపట్నం వైపు అయితే మరలిచ్చాం. లంచ్ టైం కి ఒక ఊర్లో కోడిగుడ్డు మునక్కాయతో మంచి మసాలా కర్రీ వండుతుండగా గ్యాస్ ఇలా ఇరిగిపోయి చాలా ఇబ్బంది అయితే అయింది. మిగతా కర్రీని ఎలా వండావో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద ఉంటుంది, వెళ్ళి ఆ వీడియోని చూడండి. సాయంత్రం 4 అవుతుండగా మన బిజినెస్ ప్రయాణాన్ని కృష్ణాపట్నం గ్రామానికి అయితే మరలించాం. ఈ ఊరిలో అతిపెద్ద దేవస్థానం విజువల్ ఒకసారి మీరు చూడండి. ఇదే ఊరిలో నివసించే 30 సంవత్సరాల లాంటి మా నాన్న మిత్రులు ఒకరు మమ్మల్ని అయితే ఇంటికి ఇన్వైట్ చేసి టీ అయితే ఇచ్చారు. హ్యాపీగా వాళ్ళందరితో బాగా మాట్లాడి టీ తాగేసి తిరిగి అయితే మన గ్రామంలోకి బిజినెస్ కోసం వెళ్ళిపోయాం. ఈ రోజు మన బిజినెస్ లో జరిగిన ది బెస్ట్ డీల్ అయితే ఇదే. ఏకంగా 1500 రూపాయలకి పావడలు అయితే ఒక ఆవిడ పర్చేస్ చేసింది. ఇదే ఊరిలో 700 ఏళ్ల నాటి చరిత్ర ఉన్న శివాలయంకి అర్చకులుగా ఉన్నవారు మన రెగ్యులర్ కస్టమర్లు అవ్వడంతో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మన బిజినెస్ అయితే చేశాం. ఆఖరి బోని ఇదే ఊరిలో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర జరిగి బిజినెస్ అయితే ఈ రోజు ఇలా ముగిసింది. అయ్యా, ఓవరాల్ గా ఈ రోజు బిజినెస్ అయితే ఇలా జరిగింది. మీకు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మన డైలీ రొటీన్ బిజినెస్ షార్ట్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.